చిన్ను హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నాగవేణి అండి. ఈరోజు వచ్చేసి మేము అందరం కూడా పెంచలకొనకైతే మా ఫ్యామిలీ వాళ్ళతో అంటే మా అమ్మ వాళ్ళతో అయితే కనుక వెళ్ళిపోయాం అనమాట. ఇక్కడ వచ్చేసి మొత్తం అన్నదానాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇక్కడికైతే వచ్చేస్తున్నాం. మొత్తం ఈ డీటెయిల్స్ అన్నీ కూడా పూర్తిగా వీడియోలో వివరిస్తానండి. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమైపోతుంది అనమాట. ముందుగా మాదొక రిక్వెస్ట్, ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి కూడా యూస్ఫుల్ అవుతుందన్నమాట. ఇప్పుడైతే మొత్తం వీడియో అయితే కనుక చూసేద్దామండి. అలాగే వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ విధంగా మేమైతే కనుక ఒక టెంపో తీసుకొని మా అమ్మ వాళ్ళతో కూడా కలిపి నా బర్త్డే రోజున ఇలా పెంచలకొనకైతే కనుక వెళ్తూ ఉన్నాము. ఇవి దారిలో పెంచలకొనకు దగ్గరగా వెళ్తూ ఉన్నప్పుడు దారిలో తీసిన వీడియో అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి మొత్తం ఈ క్లైమేట్ వచ్చేసి పొద్దున్నే 9:30 అలా టైం అయితే అయ్యిందనమాట. ఆ టైంలో ఇక్కడ వచ్చేసి బటర్ఫ్లైస్ అయితే కనుక కలర్స్గా చాలా బాగున్నాయి అనమాట. చాలా అంటే చాలా ఉన్నాయి. అసలు బైక్లో వెళ్ళే వాళ్ళకైతే ఇంకా క్లియర్గా తెలుస్తుంది, ఎందుకంటే మేము ఇలా టెంపోలో స్పీడ్గా వెళ్తుంది కాబట్టి అంత క్లియర్గా అయితే తెలియడం లేదు. కానీ అక్కడక్కడ కూడా ఎల్లో కలర్లో వచ్చేసి ఇలా కెమెరా ముందుకైతే వచ్చి వెళ్తూ ఉన్నాయి. చూడండి, మీరైతే కనుక గమనించారంటే మీకు ఇక్కడ తెలుస్తూ ఉందన్నమాట. ఇక్కడ నుంచి మేము పెంచలకొనకైతే కనుక వెళ్తూ ఉన్నాము. చాలా బాగుంటుంది. మీలో ఎంతమంది పెంచలకొనకు వెళ్ళారో నాకు వీడియోలో కామెంట్ చేయండి. చాలా బాగుంటుందన్నమాట. మొత్తానికి ఇలా పెంచలకొనలో అయితే కనుక ఎంటర్ అయితే అయిపోయాము. ఇక్కడ చూడండి, ఎంటర్ అయిన వెంటనే మీకు బటర్ఫ్లైస్ వచ్చేసి దారిలో సరిగ్గా కనిపించడం లేదని చెప్పాను కదా, ఇప్పుడు చూసారంటే మీకు క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి కలర్స్ లేకుండా ఒకే కలర్లో అయితే కనుక బటర్ఫ్లైస్ అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మా పిల్లలు వీటిని పట్టుకోవాలని ట్రై చేస్తూ ఉన్నారు, కానీ వాళ్ళకు దొరకడం లేదు. అయినప్పటికీ ఎలాగోలా ట్రై చేసి మా పిల్లలు అయితే కనుక ఒక బటర్ఫ్లైని అయితే కనుక పట్టుకున్నారు. ఇక్కడ చూడండి, మీకు అది కూడా కనిపిస్తుందన్నమాట. మా పిల్లలు పట్టుకునేది కూడా ఈ విధంగా బటర్ఫ్లై అంతా పట్టుకున్న తర్వాత దేవుని దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. దేవుని దగ్గర వెళ్ళిపోయిన తర్వాత మా బొడ్డు పాప ఉందన్నమాట. మా బొడ్డు పాప అంటే మా మేనకోడలు, మా తమ్ముడు కూతురు. అమ్మాయికి వెంట్రుకలు తీయాలని చెప్పేసి ఇలా అయితే వచ్చేసాం అనమాట. సెకండ్ టైం వెంట్రుకలు అయితే తీస్తున్నాము. ఇక్కడ కనిపించేది మా తమ్ముడికి ఇలా నామం అయితే పెడుతూ ఉన్నారు. అప్పటికి మా బొడ్డు పాపకు వచ్చేసి ఈ విధంగా గుండు కూడా అయిపోయిందండి. ఈ గుండు తీసేటప్పటికి నేనైతే లోపలికైతే వెళ్ళలేదు, బయట అయితే ఉన్నాం. పిల్లలు కోనేట్లో ఆడుకోవాలని చెప్పేసి అక్కడైతే ఉన్నాం. కోనేట్లో కూడా ఫుల్గా వాటర్ అయితే ఉంది. అప్పుడు వీడియో తీయడానికి మొబైల్ అయితే నా దగ్గర అయితే లేదనమాట, లోపల బ్యాగ్లో అయితే ఇంకా ఉండిపోయాయి. దానికోసం వచ్చేసి నేను ఇలా వీడియో అయితే తీయలేకపోయాను. మొత్తం అంతా కోనేట్లో అంతా స్నానాలన్నీ అయిపోయి గుండు కొట్టిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మొబైల్ అయితే నా దగ్గరకు వచ్చింది. అప్పుడైతే ఇలా చిన్న క్లిప్స్ అయితే తీస్తాను. ఇక్కడ నుంచి టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత దేవుని దర్శనం చేసుకొని బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం అయితే కనుక అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది. ఈ దర్శన భాగ్యాన్ని అందరికీ కలగాలని కోరుకుంటున్నాను. అందరూ కూడా ఈ నరసింహస్వామి కళ్యాణం అనేది అందరూ కూడా దర్శనం చేసుకోండి.
ఈ అన్నదానాలకి వచ్చేటప్పటికి కూడా ఫుల్ రష్ అయితే ఉందన్నమాట. చాలాసేపు ఇక్కడైతే కనుక వెయిట్ అయితే చేస్తాము. వెయిట్ చేసిన తర్వాత మొత్తానికి 1 గంటకైతే కనుక గేట్లు అనేది ఓపెన్ అయితే చేస్తారు. ఇక్కడికి ఒక్కొక్కరిని పంపిస్తూ ఉన్నారనమాట. ఇక్కడ మేమంతా కూడా లైన్లో వెళ్తూ ఉన్నాము. మొత్తానికైతే గేట్ దగ్గరికి అయితే కనుక లైన్లో నుంచి గేట్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మమ్మల్ని మాత్రమే లోపలికైతే పంపించేశారనమాట. లాస్ట్ మా వరకు వస్తలకి గేట్ అయితే క్లోజ్ చేస్తారు. ఇప్పుడు అందరం కూడా మా ప్లేస్లలో అయితే కనుక మేమైతే కూర్చొని ఉన్నామన్నమాట. ఇక్కడ అందరు కనిపిస్తూ ఉన్నారు చూడండి, వీళ్ళంతా కూడా మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీ అనమాట. మా నాన్నగారు, మా పిల్లలు 3, అలాగే మా చెల్లెలు పిల్లలు, మా తమ్ముడు భార్య, మా తమ్ముడు కూతురు. ఇక్కడ ఈ విధంగా అయితే కనుక అందరూ ఉన్నారు. ఇక్కడ మేమందరం ఉన్నప్పటికీ కూడా మాకైతే ప్లేస్ అనేది సరిగా సరిపోలేదనమాట. అందుకోసం మా అమ్మ వాళ్ళందరినీ కూడా అక్కడక్కడైతే కనుక కూర్చొని ఉన్నారు. మీకు అక్కడ కనిపిస్తున్నారు కదా, ఆ లాస్ట్లో మా అమ్మ వారైతే కనుక ప్లేస్ అక్కడైతే చూపించేస్తాము, అక్కడ కూర్చోమని. ఇలా అందరు చూడండి మొత్తం ఖాళీగా అయితే కనుక కూర్చొని అయితే ఉన్నారు. ఎందుకు అనంటే మా ప్లేస్లో మేము కూర్చున్నప్పటికీ ఇక్కడ సర్వింగ్ చేయడానికి మనుషులు అయితే లేరనమాట. దానికోసం వచ్చేసి ఈ విధంగా అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. అప్పుడు ఇక్కడ నుంచి ఎవరైనా సర్వింగ్ చేయడానికి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రావచ్చు అని చెప్పినప్పుడు అక్కడికి మా తమ్ముడు మా మరిది గారు అయితే కనుక ఇద్దరైతే వెళ్ళారు. ఒక్కొక్కరు ఒక్కొక్కటి వడ్డిస్తూ ఉన్నారనమాట. ముందుగా అయితే కనుక గ్లాసులను పెట్టేసి అందులో వాటర్ అయితే నింపుతూ వస్తున్నారు లైన్ వెమిటి. అలాగే ఆకులు అయితే వేస్తూ ఉన్నారు. ఈ ఆకులు కూడా చూడండి అరిటాకులు అయితే వేస్తున్నారు. అరిటాకుల్లో భోజనం అంటే చాలా మంచిది కదండి. అందుకోసం వచ్చేసి ఈ విధంగా అరిటాకులు అయితే వేస్తూ ఉన్నారు. ఈ అరిటాకులన్నీ వేసిన తర్వాత ఒక్కొక్కరుగా వచ్చేసి ఒక్కొక్క ఐటమ్ అనేది వడ్డించి వెళ్తూ ఉంటారనమాట. అవి కూడా మీకు వీడియోలో పూర్తిగా అయితే కనుక కనిపిస్తుంది. ముందుగా అయితే మా దగ్గరికి అయితే కనుక వాటర్ పోసే వాళ్ళైతే వచ్చి ఈ విధంగా గ్లాసులలో వాటర్ అయితే పోస్తూ ఉన్నారు. ఆ వాటర్ పోసిన తర్వాత ఆకుల మీద లైట్గా అయితే కనుక వాటర్ అయితే ఇలా చల్లుకుంటున్నాం. ఇప్పుడైతే కనుక ఫస్ట్ స్వీట్ అయితే అంటే కేసరి అయితే కనుక వడ్డిచ్చేస్తారు. అక్కడ కనిపిస్తున్నారు కదా, మా తమ్ముడైతే కనుక కర్రీస్ అయితే కనుక సర్వ్ అయితే చేస్తూ ఉన్నారు. అలాగే అందరికీ కూడా ఇలా రైస్ అయితే పెడుతూ ఉన్నారనమాట. ఒక లైన్లో వచ్చేసి అటు ఇటు ఇద్దరు కలిపి అయితే కనుక ఈ విధంగా రైస్ అయితే వడ్డిస్తూ ఉన్నారు. చాలా బాగున్నాయండి భోజనాలు అయితే కనుక. మీరు ఎప్పుడైనా కనుక ఇక్కడ పెంచలకొండకు వెళ్ళినప్పుడు ఇలా అన్నప్రసాదం అనేది స్వీకరించి అందరూ వెళ్ళండి, చాలా బాగుందన్నమాట. ఇక్కడ మొత్తం అన్నీ ఎన్ని రకాల వంటలు అయితే పెట్టారో కూడా మీకు అన్నీ కూడా చూపిస్తాను. కేసరి, చట్నీ, అలాగే తాలింపు, అన్నము, పప్పు, రసము, మజ్జిగ, ఇవన్నీ. అలాగే లాస్ట్కి వచ్చేసి మనకు వడ కూడా అయితే కనుక పెడుతూ ఉన్నారనమాట. చాలా టేస్ట్గా అయితే ఉన్నాయన్నమాట. వంటలు అయితే కనుక చాలా బాగున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. వీడియో అంతా కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చిందంటే కనుక ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎందుకు అనంటే ఇక్కడ పెంచలకొండకు వెళ్ళినప్పుడు మనకు ఆకలికి ఇబ్బంది పడకుండా ఇక్కడ అన్నదానం జరిగే ప్లేస్ ఒకటి ఉంది అనేది అందరికీ తెలియాలి కాబట్టి షేర్ చేయమని చెప్తూ ఉన్నాను. చాలా బాగుందన్నమాట. ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుంది. ఓకే అండి, వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియచేయండి. ఓకే అండి, చూసారు కదా చివరికి వచ్చేతలకి వంటలు అయితే కనుక ఇలా అయితే ఉన్నాయి. అందరి ఆకులలో అయితే కనుక అన్నీ అయిపోయాయి అనమాట. నా ఆకులో మాత్రం ఇప్పటికి నేనైతే స్టార్ట్ అయితే చేయలేదు. ఎందుకంటే మీకు వీడియో అనేది మీకు చూపించాలి అనేసి స్టార్ట్ అయితే చేయలేదు. ఇలా అయితే మొత్తం అయితే కనుక వడ్డించేశారనమాట. చివరిగా సాంబారు, పప్పు, మజ్జిగతో అయిపోతుంది. థ్యాంక్ యూ.